ఇది నేను రసం తిని చాలా బాగుందని మొదలు పెడితే ఇంత పెద్ద మొక్క అయింది. పిక్క పెట్టాను. 4 years అయింది. 4.5 years అయింది. ఈ ఏడాది కాస్తుందని అనుకుంటున్నాను. పిక్క పడితే ఎంత బాగా వచ్చింది చూడండి. స్ట్రాంగ్ వచ్చింది. పిక్క పెడితే చక్కగా వచ్చేసింది. సో అంటే మీరు వేసే ఎరువు అదే, ఇంకా మీరు బయట నుంచి తీసుకొని వచ్చింది. దీనికి పెద్ద చెట్లకి ఎన్పీకే వేస్తాను. ఎన్పీకే, న్యాచురల్ ఎన్పీకే అని. పల్లి చెక్క నూనె ఆడేసిన తర్వాత తెలగపిండి అంటారు కదా, చెక్క, పల్లి చెక్క, నువ్వు పిండి ఆడతారు, నువ్వు చెక్క, ఆవు చెక్క. ఇప్పుడు పల్లి చెక్క 1 kg వేస్తే నువ్వు చెక్క 1 kg, ఆవు చెక్క 1/2 kg వేస్తాం. అది కొంచెం చాలా వేడి చేస్తుంది కదా. ఆ 3 వేసి కొంచెం బెల్లం వేసి ఒక 5 liters వాటర్లో నానబెడతాం అనమాట. నానబెట్టి రోజు కలుపుతూ ఉండాలి. ఒక 5 days తర్వాత ఒక లీటర్కి 10 liters వాటర్ కలిపి డైల్యూట్ చేసి మొక్కలన్నింటికి ఇస్తాము. అంటే రసాయన ఎరువులు కాకుండా ఇది న్యాచురల్ ఎన్పీకే లాగా. దీనివల్ల ఏంటండి? పొటాషియము, నత్రజని. ఎన్పీకే అంటే నత్రజని, కేకి పొటాషియం, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, నత్రజని, ఫాస్ఫరస్, తెలుగు కరెక్ట్, నత్రజని. ఓకే, సో వీటి వల్ల ఏంటండి ఈ 3 ఇవ్వడం వల్ల? అంటే డిఏపి ఇస్తున్నారు, అది కొంచెం ఎరువు కదా, అందులో కొంచెం రసాయనాలు అవి కలుస్తాయి కదా, అందుకని డిఏపి ఇవ్వకుండా ఇది న్యాచురల్ ఎన్పీకే కింద కొంచెం బెల్లం కూడా కలిపిస్తే బలం వస్తుంది. ఎలాగన్నా చెట్లకి అవన్నీ ఉండాలి కదా, ఎన్పీకే ఉండాలి కదా, తగు పాలల్లో ఉండాలి కదా. అందుకని అవి కేజీ ఇది ఆవు చెక్క 1/2 kg, పల్లి చెక్క, కేజీ నువ్వుల చెక్క, 1/2 kg మాత్రం ఆవాల చెక్క. అంటే మనం ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అని చెప్పేసి మధ్య బాగా పడుతున్నారు కదా, అక్కడ తీసుకొచ్చేసి దాన్ని కొద్దిగా బెల్లం, అంటే ఎంత 1/2 kg అంత బెల్లం వేసి ఒక 5 liters వాటర్లో నానబెట్టి తిప్పుతూ ఉండాలి. 5 days తర్వాత 1 లీటర్కి ఎంత తీసుకోవాలి? 1 లీటర్కి 10 లీటర్ల వాటర్, 10 లీటర్ల వాటర్ తీసుకొని మగ్గుకి 10 లీటర్. సో ఇప్పుడు 10 మగ్గులు అట్లా తీసుకొని ఎవ్రీ వీక్ వేయాలండి. అది 1 monthకి ఒకసారి. 1 monthకి ఒకసారి. సో దీనివల్ల మనకి చెట్టు ఎదుగుదల బాగుంటుంది అండ్ ఫ్రూటింగ్ కూడా వస్తుందా? ఫ్రూటింగ్ ఓన్లీ ఇప్పుడు మీరు చెప్పేది ఓన్లీ పళ్ళ మొక్కలకేనా లేకుంటే కూరగాయలు కూడా ఇస్తాం? అన్నింటికి ఇవ్వచ్చు. కాకపోతే ఆ పూల మొక్కలకి ఎవ్రీ టైం అది ఇస్తాం కదా, బియ్యం కడిగింది, వాటికి ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే ఇది ఎన్ని రోజులు దాచిపెట్టుకోవచ్చు? ఇప్పుడు మీరు తయారు చేసిన ద్రావణం స్టోర్ ఎన్ని రోజులు చేసుకోవచ్చు? నేనైతే దాచిపెట్టను, ఎప్పటికప్పుడు. ఇక్కడ ఒక సెటప్ ఉంటుంది, ఇక్కడ ఒకటి నానబెడతా, 2.5 kg పెద్దగా ఉంది కాబట్టి సరిపోతుంది. అక్కడ ఒక 2.5 ఉంటుంది, 1/2 kg, అది 2 kg. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చేస్తే ఇటు సరిపోతుంది, అటు దట్ సరిపోతుంది. కేజీ మీరు తీసుకొని అన్నిటికీ సఫిషియెంట్ గా పోసేస్తారు. ఇక్కడ ఒక కేజీ, అక్కడ ఒక కేజీ. చిన్నగా ఉన్న వాళ్ళు తక్కువ తీసుకొని తక్కువ. మీకు తక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి, తర్వాత కూడా పోసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక 15 days కన్నా పోసుకోవచ్చు. స్టోర్ చేసుకోవచ్చు.